హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరెందుకు ఆలస్యం, టుడే అప్డేట్స్ ఏంటో చూద్దామా? ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, దేవరా. ఈ ఫిల్మ్లో మనకి గెటప్ సీన్ కూడా కనబడుతుంది. సో తనకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ఫినిష్ అయిపోయినట్టు ఒక పిక్ని రివీల్ చేయడం జరిగింది. అండ్ మరొక న్యూస్ వచ్చేసి మనకి ఇటీవలే కదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బ్లాస్టింగ్ ఫస్ట్ సింగిల్ అనిరుద్ధ్ గారి నుంచి వచ్చింది. నౌ సెకండ్ సింగిల్కి సంబంధించి రిలీజ్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఈ సెకండ్ సింగిల్ వచ్చేసి రొమాంటిక్ అయితే ఉండవచ్చు. సో సెకండ్ సింగిల్ మరొక 10 రోజుల్లో మనకి రిలీజ్ అయితే అవుతుంది. ఓవరాల్గా దిస్ మంత్ ఎండ్ లోపల మనకి సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది దేవరా ఫిలిం నుంచి. వెయిట్ చేయండి, డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్, స్టిల్ 17 గాయ్స్. ఇది కొరియన్ సిరీస్ 2018 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. నౌ ఈ సిరీస్ని తెలుగు డబ్బింగ్లో తీసుకుని వస్తున్నారు. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ మనకి ఈ జూలై మంత్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేస్తున్నారు. డేట్ కన్ఫర్మ్ అవగానే మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ జూలై మంత్లోనే ఈ సిరీస్ మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ చూడడానికైతే ఉంటుంది. నెక్స్ట్ వన్, గుడ్ బాయ్. ఈ ఫిల్మ్ని 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీకి 10కి 5.7 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సో ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ ఆర్ రేటెడ్ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలింని తెలుగు డబ్బింగ్లో తీసుకుని వస్తున్నారు. జూలై 19కి తెలుగు డబ్బింగ్ కన్ఫర్మ్ అయితే చేశారు. బుక్ మై షోలో 2 మోడల్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, రాజ్ తరుణ్ అప్కమింగ్ ఫిలిం తిరగబడరా స్వామి. రాజ్ తరుణ్ నుంచి ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ మొత్తం హాట్గా అయితే ఉంది. దాని నుంచి బయటపడిన డార్క్ మిస్టరీ, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక డార్క్ మిస్టరీని బయటైతే పెట్టింది. సో ఆ డార్క్ మిస్టరీ తెలుసుకోవాలంటే వెళ్ళి యూట్యూబ్లో, ట్విట్టర్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇదంతా మాకెందుకు భయ్యా అంటే కామ్గా అయిపోండి. సో మనకి ఇంత నడుస్తున్న రాజ్ తరుణ్ నుంచి న్యూ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఆగస్టు 2కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, వెంకటేష్ గారి న్యూ ఫిలిం, అదే అనిల్ రావిపూడి గారి నుంచి వస్తున్న థర్డ్ కాంబో. ఈ ఫిలిం నుంచి షూట్ వర్క్ బిగిన్ అయితే చేశారు. సో కీ సీక్వెన్స్ అనేది తీస్తున్నారు మెయిన్ కాస్ట్కి సంబంధించి. అదే మన వెంకటేష్ గారిది, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్. సో వీళ్ళకి సంబంధించి కొంత షూట్ పోస్ట్ అనేది జరుగుతుంది. ఇది కొన్ని రోజుల వరకు షూట్ అయితే చేయబోతున్నారు. సో కొన్ని కీ సీక్వెన్స్ అనేది తీస్తున్నారు. అండ్ ఈ ఫిలిం మనకి రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయితే అయి ఉంది. 2025 ఇయర్ సంక్రాంతికి రిలీజ్ ఉంటుంది. అంటే 5 మంత్స్లోనే ఈ ఫిలిమ్స్కి సంబంధించి టోటల్ షూట్ అనేది ఫినిష్ చేసుకొని మనకి సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. అండ్ చాలా మందికి డౌట్ అయితే ఉంది, ఇది F4 అని చెప్పేసి. సో ఇది F4 అయితే కాదు. సో ఫ్రాంచైజ్ అయితే కాదు, ఇది వేరే ఫిలిం. నెక్స్ట్ వన్, ఆర్ యు మై డెస్టినీ. ఇది 2014 ఇయర్లో వచ్చిన కొరియన్ సిరీస్. 10కి 7.9 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సిరీస్ వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ని నౌ తెలుగు, తమిళ్ ఈ 2 ఆడియోస్ని అమెజాన్ మినీ టీవీలో రిలీజ్ చేశారు. సో సిరీస్లో టోటల్ 20 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సో మీరు కొరియన్ సిరీస్ని చూసేవారైతే, ఇష్టపడేవారైతే ఈ సిరీస్ని ట్రై అయితే చేయవచ్చు. 10కి 7.9 రేటింగ్ ఇచ్చున్నారు కాబట్టి. నెక్స్ట్ వన్, ధనుష్ అప్కమింగ్ హిందీ ఫిలిం తేరే ఇష్క్ మే. ఈ ఫిలింకి డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ అండ్ ఈ ఫిలింకి AR రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఈ ఫిలిం ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎన్నో మంత్స్ అయితే అవుతుంది అనౌన్స్ అయితే చేసి, ఇంకా షూట్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయలేదు. అంటే మనకి ధనుష్ గారి నుంచి ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అందువల్ల షూట్ అనేది బిగిన్ అయితే కాలేదు. ఇప్పుడు రాయన్ కూడా మనకి రిలీజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ అయితే లేవు, దీంట్లోనే జాయిన్ అయితే కాబోతున్నారు. దిస్ ఇయర్ ఎండ్ లోపల షూట్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. అండ్ నౌ ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ గురించి న్యూస్ అయితే వచ్చింది. అదే ఫ్రెండ్స్, యానిమల్ యాక్ట్రెస్ టిప్ట్రీ డ్రిమ్రీ. సో టిప్ట్రీ డ్రిమ్రీని ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో తీసుకోబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్, హిట్ ఫ్రాంచైజ్ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కోలం నుంచి ఇప్పుడు ఈ ప్రాజెక్టే వస్తున్నది. హిట్ 3 మీదే వర్క్ చేస్తున్నారు. ఇందులో మనకి హీరోగా నాని గారు యాక్ట్ అయితే చేస్తున్న విషయం తెలిసిందే. హిట్ 2లో కన్ఫర్మ్ అయితే చేశారు. మరి హీరోయిన్ గురించి న్యూస్ వచ్చేసి, మీరు KGF మూవీ చూశారు కదా, యాక్ట్రెస్ శ్రీనిధి శెట్టి. సో శ్రీనిధి శెట్టిని ఫీమేల్ లీడ్లో ఈ మూవీలో తీసుకుపోతున్నారు. సో తను కానీ కన్ఫర్మ్ అయితే ఫస్ట్ డెబ్యూట్ టాలీవుడ్ ఫిలిం. అండ్ ఫ్రెండ్స్, మనకి హిట్ 1 చూసుకున్నట్టయితే కొంచెం సైకోయిజం కనపడింది. అండ్ హిట్ 2 చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ సైకోయిజమే కనపడింది, ఒక కొడుకు సైకోయిజం. ఇంకా హిట్ 3లో మరి బ్రూటల్గా సైకోయిజం ఉంటుందేమో, అంటే ఒక లేడీని పెట్టి సైకోగా మారుస్తారేమో చూడాలి మరి. సో ఇక్కడ సైకోయిజంతోనే శైలేష్ కోలం నుంచి ఈ ఫ్రాంచైజ్ అయితే నడుస్తుంది. సో ఈ ఫ్రాంచైజ్లో ఈ స్టోరీ అనేది హిట్ 3లో ఏమాత్రం ఉంటుందో మనం ఫ్యూచర్లో
త్వరలోనే చూస్తాము. ఈ ప్రాజెక్ట్ దిస్ ఇయర్ స్టార్ట్ అయితే చేస్తారు అండ్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో చూస్తామేమో. నెక్స్ట్ అప్డేట్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి నుంచి లాస్ట్గా డైరెక్ట్ చేసిన ఫిలిం వచ్చేసి నాకు తెలిసినట్టు సింబు గారితో ది లైఫ్ ఆఫ్ ముతే అనుకుంటున్నాను. సో ఆ మూవీ తీసి చాలా లాస్ పోయారు ప్రొడ్యూసర్స్ వచ్చేసి. సో అందుకే ఆ ఫిలిం అనేది తెలుగు వర్షన్ ఇప్పటికీ మనకి ఎక్కడ చూడడానికి అయితే లేదనుకోండి. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి నుంచి మలయాళం డెబ్యూట్ ఫిలిం అనేది వస్తుంది. అంటే ఫస్ట్ డైరెక్షన్ మలయాళం నుంచి, అది మమ్మూటి గారితో తీస్తున్నారు. హీరో మమ్మూటి అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి సమంతని తీసుకోబోతున్నారంట. సో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి నుంచి లాస్ట్గా ది లైఫ్ ఆఫ్ ముత్తు కాదు వచ్చింది. ఈ ఇయర్లో జోషువా అని చెప్పేసి ఒక ఫిలిం రిలీజ్ అయితే అయ్యింది. బట్ అది కూడా ఫ్లాపే, సేమ్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి. నెక్స్ట్ అప్డేట్, ది డీప్ డార్క్. మీకు దీని గురించి రీసెంట్గా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది 2023 ఇయర్లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ ఫిలిం, అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో ఈ ఫిలిం మనకి తెలుగు డబ్బింగ్ డేట్ నౌ కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 19కి బుక్ మై షోలో ప్రీమియర్ అయితే ఉంటుంది తెలుగు డబ్బింగ్. నెక్స్ట్ వన్, గర్ల్ ఫ్రెండ్. ఇది చైనీస్ వెబ్ సిరీస్ 2020 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ని నౌ తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ జూలై మంత్లో ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. ఈ జూలై మంత్లోనే మనకి తెలుగు డబ్బింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, వెట్రిమారన్ డైరెక్షన్లో వస్తున్న ఫిలిం విడుదల పార్ట్ 2. ఈ పార్ట్ కోసం మనం అయితే వెయిట్ చేస్తున్నాం. 1 అయితే చూసేస్తున్నాం. మీరు చూడకపోతే G5 ప్లాట్ఫామ్లో చూడవచ్చు. సో పార్ట్ 2కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మనకి నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ది ప్లాట్ఫామ్ 2. దీని గురించి చెప్పే ముందు కొన్ని మూవీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మూవీస్ వచ్చేసి మనం చూడంగానే మెంటల్గా డిస్టర్బ్ అయితే అవుతాం. అలాంటి మూవీస్లో ఇది ఒకటి. ఈ ఫిలిం 2019 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. నేను 2021 ఇయర్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి జస్ట్ ఏదో ఒక మూవీ చూడాలి కాబట్టి ఆ టైంలో ఈ ఫిలిం అనేది చూశాను. మూవీ అయితే నన్ను మెంటల్గా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయితే చేసింది. ఈ ఫిలిం నేను ముసలోడు అయిపోయినా, నా ఆత్మ కూడా చనిపోయినా గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి ఫిలిం ఇది. సో ఈ ఫిలిం మీరు చూసుంటే మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసిందో కామెంట్లో తెలియజేయండి. ఇన్ కేస్ ఈ ఫిలిం కానీ ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది, చూడండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే అడగండి. నేను అనుకుంటూనే ఉన్నాను దీనికి పార్ట్ 2 వస్తే బాగుంటుందని చెప్పేసి. లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ చేశారు, నౌ తీసుకొని వస్తున్నారు. ఎస్టర్డే వచ్చేసి మనకి ఒక స్మాల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ చూస్తూనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇంకా బ్రూటల్గా పార్ట్లో 1 కన్నా ఉన్న పార్ట్ 2లో ఇంకా బ్రూటల్గా ప్రవర్తిస్తారేంట్రా నాయన అనిపించేస్తుంది ఆ టీజర్ చూస్తుంటే. సో మనకి డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. October 4కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉంటుంది. సో అది వచ్చే లోపల మీకు ఇంకా చాలా టైం అయితే ఉంది. సో మీ దగ్గర టైం ఉన్నప్పుడు వెళ్ళి చూడండి. బట్ ఒంటరిగా చూడండి, కొంచెం న్యూడిటీ కంటెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, సరిపోదా శనివారం. మూవీ నుంచి సెకండ్ సింగిల్ జూలై 13కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, హరోం హరా. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ జూలై 11th ఆహా ప్లాట్ఫామ్ అండ్ ఈటీవీలో కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ ఇంకా మూవీ అనేది ప్రీమియర్ కాలేదు, డిలే అయితే అయింది. ఇక్కడ డిలే అవడానికి రీజన్ ఏంటి ఫ్రెండ్స్? ఇటీవల మీరు చూసుకున్నట్టయితే ఒక యూట్యూబర్ ప్రణీత్, సో తను వచ్చేసి ఒక వీడియోకి రిలేషన్షిప్ని మార్చేసి అబ్యూస్గా మాట్లాడడం జరిగింది. సో దానికి చాలామంది రియాక్ట్ అయితే అయ్యారు. రియాక్ట్ అవ్వాలి దానికి వచ్చేసి. సో అతను ఫ్రెండ్స్ ఈ హరోం హరా ఫిలింలో ఒక విలన్ రోల్ అనేది చేయడం అయితే జరిగిందంట, తను డెబ్యూట్గా. సో నాకు తెలీదు, నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు తను ఈ ఫిలింలో విలన్ రోల్ చేసినట్టు. సో అయితే ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకా రాదా అంటే వస్తుంది ఫ్రెండ్స్. తను ఉన్న సీన్స్ వరకు డిలీట్ చేసి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. సో అది ఎడిట్ చేసి మనకి మూవీ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ లోపల మనకి ఈ ఫిలిం చూడడానికి ఆహా ప్లాట్ఫామ్ అండ్ ఈటీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, శివరాజ్ కుమార్ గారు, ప్రభుదేవ అండ్ ప్రియా ఆనంద్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం కరటక డమనక. ఈ ఫిలింని మార్చి మంత్లో థియేటర్స్ రిలీజ్ చేసిన విషయం మనకి తెలుసు. చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ శివరాజ్ కుమార్ గారి బర్త్డేకి ఈ ఫిలింని ప్రీమియర్ చేద్దామని చెప్పేసి ఎన్ని రోజులుగా ఆపినట్టున్నారు. టుడే వచ్చేసి శివరాజ్ కుమార్ గారి బర్త్డే. టుడే మనకి ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలింని అప్లోడ్ అయితే చేశారు. సో మూవీ ఎలా ఉందో నాకు తెలీదు. ఎవరైనా చూసుంటే నాకు కామెంట్లో 1 word రివ్యూ అనేది డ్రాప్ చేయండి. ఈవినింగ్ ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్, కల్కి 2898 AD. ఫ్రెండ్స్ ఈ మూవీకి కలెక్షన్స్ ఎస్టర్డేతో 1000 CR అయితే దాటేసింది. 1000 CR క్లబ్లో ఈ ఫిలిం జాయిన్ అయితే అయిపోయింది. సో ఇంకా మూవీ అనేది థియేట్రికల్ రన్ అయితే ఉంది. సో ఫైనల్ డ్రాప్లా ఇంకా ఎంత రావచ్చు మీ ప్రిడిక్షన్ కామెంట్లో అయితే డ్రాప్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇవే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మోర్ మెంబర్స్కి మన కంటెంట్ రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.